ఈ 4z ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ నుంచి మైనస్ 3x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ను మనం మైనస్ చేయాలి. ఇప్పుడు ఈ సమ్ని ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు మైనస్ 4xz ప్లస్ 4zy ప్లస్ 4z² మైనస్ 3x² మైనస్ 3xy మైనస్ 3xz మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 2y² మైనస్ 2yz ఇదన్నమాట. సో ఇప్పుడు దీని నుంచి నార్మల్ టర్మ్స్ x² టర్మ్స్ నుంచి చిన్నగా ఒక్కొక్కదాన్ని సపరేట్గా రౌండ్ చేసుకుందాం. ఇక్కడ x² టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే 3x² మైనస్ 3x² ఉంది. సో మైనస్ 3x², నెక్స్ట్ y² టర్మ్ మైనస్ 2y², నెక్స్ట్ z² టర్మ్ ప్లస్ 4z². ఓకే, నెక్స్ట్ xy టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? మైనస్ 3xy ప్లస్ 2xy ఎంత xy. నెక్స్ట్ yz టర్మ్స్ మైనస్ 2yz ప్లస్ 4yz, సో ప్లస్ 2yz. ఇప్పుడు మనకి xz టర్మ్స్ మైనస్ 4xz మైనస్ 3xz ఎంత మైనస్ 7xz. ఇంకా ఏమైనా టర్మ్స్ మిగిలాయా? నో. ఈ ఆప్షన్ ఇక్కడ ఉందేమో చూద్దాం. మైనస్ 3x² మైనస్ 2y² ప్లస్ 4z² మైనస్ xy ప్లస్ 6yz. అంటే ఎక్కడెక్కడో మనం పొరపాటు చేసాం. yz ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రావాలి. సో అప్పుడు ఇక్కడ 2 వస్తుంది. 2 + 4 6 అవుతుంది. కరెక్ట్. ఓకే, సో ఇదన్నమాట ఈ సమ్కి సంబంధించిన ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అయింది.
కింది చతురస్రాల అమరికను గమనించండి. ఈ అమరికను చేయడానికి అవసరమైనటువంటి అగ్గిపుల్లల సంఖ్యను తెలిపే నియమం ఇక్కడ నియమము అని ఇచ్చాడు. ఇక్కడ n ఒక చరరాశి అని ఇచ్చాడు. 4, 7, 10 ఇవన్నమాట. దీని ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి 4, 7, 10 అండ్ సో ఆన్ కదా. 4కి 7కి డిఫరెన్స్ ఎంత? 3 + 3, 7కి 10కి +3 అంటే డిఫరెన్స్ d = 10. దీనికి ఫార్ములా ఏంటి? a = 4 + n - 1 × d. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే 4 + n - 1 డిఫరెన్స్ ఎంత? 3 కాబట్టి 3. అప్పుడు 4 + 3n - 3 అప్పుడు 3n 4 - 3 ఎంత? +1 అప్పుడు n వాల్యూ ఎంత? 3n + 1 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఏమైనా ఉందా? ఎస్, 3n + 1. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బాగా కలపబడిన పేక కట్టలోని 52 కార్డుల నుండి ఒక ఏస్ కార్డు పొందు సంభావ్యత అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి జనరల్గా తెలుసు కార్డ్స్ గేమ్ ఆడుకున్నట్లయితే దాంట్లో మనకి మొత్తం ఎంత ఉంటాయి? టోటల్ కార్డ్స్ n/s ఎన్ని ఉంటాయి? పాసిబిలిటీస్ మొత్తం 52 ఉంటాయి. వాటిల్లో ఈ ఆశలు ఉంటాయి కదా, ఏస్ అనేది, అవి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎన్ని అయ్యే ఛాన్స్ ఉంటుంది? మొత్తం కలపబడినటువంటి వాటిల్లో నుంచి టోటల్ పాసిబిలిటీ ఏమవ్వచ్చు? ఆశలు ఎన్ని ఉండొచ్చు అంటే 4/52. అంటే ఇట్లా రాసేసాను కానీ P of A = N of A N of S ఇదన్నమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 4/52 4/52 కదా. అప్పుడు 4 1s 3s అంటే 1/13. ఇక్కడ ఆప్షన్స్లో ఉందా? ఎస్, సెకండ్ ఆప్షన్ 1/13 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, కింది వాటిలో సరికానిది అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్స్లో మనది కరెక్ట్ ఏంటి, కరెక్ట్ కానిది ఏంటి అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, సమాంతర చతుర్భుజంకు గల సౌష్ఠవ రేఖలు సంఖ్య 0 అని ఇచ్చాడు. సమాంతర చతుర్భుజం అంటే ఇంగ్లీష్లో మనకు తెలిసిన ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్ అనేది సౌష్ఠవ రేఖలు 0 అని అన్నాడు. ఇది ప్యారలలోగ్రామ్. దీనిని కనుక ఫోల్డ్ చేసినా, ఇటు ఫోల్డ్ చేసినా ఈక్వల్గా ఏమైనా వస్తుందా? ఇంక సిమెట్రీ ఏమైనా వస్తున్నాయా అంటే లేదు. సో 0. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 degrees అని ఇచ్చాడు. సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు 3 కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది 60 degrees అని చెప్పేసి ఇచ్చాడు భ్రమణ కోణం. కానీ 360 degrees బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 120. సో భ్రమణ కోణం 3 కాబట్టి 120 కాబట్టి ఇక్కడ మనకి 60 అనే ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ తర్వాతది చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అన్నాడు. చతురస్రం అంటే ఏంటి? 4 భుజాలు 4 సైడ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవి సమానంగా ఉంటాయి కాబట్టి ఇది ఎటు తిప్పినా కానీ ఇప్పుడు ఇది ఫస్ట్ సపోజ్ ఇక్కడ మనం నోట్ చేస్తున్నాను. దీనిని ఇప్పుడు భ్రమణ పరిమాణం అనేది ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ దీన్ని రొటేట్ చేస్తున్నాను అనమాట. యాంటీ క్లాక్ వైజ్ వైపు రొటేట్ చేసుకుంటూ వస్తున్నా. ఇది ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ రొటేట్ చేస్తుంటే ఇక్కడికి వస్తుంది. థర్డ్ది మళ్ళీ రొటేట్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది. ఫోర్త్ది ఇక్కడికి వస్తుంది.
4 టైమ్స్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇటు రిపీట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అంటే 5th టైంకి ఇక్కడికి వచ్చేసింది కాబట్టి దీని యొక్క భ్రమణ పరిమాణం ఎంత? 4. ఓకే. ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ సాటిస్ఫై అయింది, సెకండ్ది రాంగ్, థర్డ్ది కూడా కరెక్ట్, ఫోర్త్ది వచ్చేసరికి హెచ్ అను ఆంగ్ల అక్షరములకు నిలువ స్ట్రైట్ సౌష్టవ రేఖల సంఖ్య 1 అని ఇచ్చాడు. కరెక్టే కదా, 1 ఉంది, కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణం 60 degrees అని ఇచ్చాడు, అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆదిత్య 2 సెంటీమీటర్ల వ్యాసం, ఇది డయామీటర్ 2 సెంటీమీటర్స్ డయామీటర్తో ఉన్నటువంటి వృత్తాకార డిస్క్ను, ఫర్ సపోజ్ ఇది జస్ట్ ఇమాజినరీ ఇమేజ్ అనమాట, ఇది ఊరికే మన ఊహ కోసం రాశాను. ఈ 2 సెంటీమీటర్స్ ఉంది కదా, ఈ 2 సెంటీమీటర్స్ వ్యాసం కలిగినటువంటి వృత్తాకార డిస్క్ను 2 సమభాగాలుగా ఖండించాడు. ఇదొక భాగం, ఇదొక భాగం. అయితే అర్ధవృత్తాకార డిస్క్, ఈ అర్ధవృత్తాకారం ఉంది కదా చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ అర్ధవృత్తాకార డిస్క్ చుట్టుకొలత అంటే ఇది మొత్తం, అలాగే మరియు ఈ వ్యాసానికి దీనికి మధ్య నిష్పత్తి అడిగాడు. జనరల్గా మనకు తెలుసు వృత్తం యొక్క చుట్టుకొలత వచ్చేసరికి 2πr. ఇప్పుడు అర్ధవృత్తం కావాలంటే ఇంతవరకు πr ప్లస్ ఇక్కడ వరకు ఇది మొత్తం d కదా, d ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి r ప్లస్ r 2r. సో 2r, πr ప్లస్ 2r అర్ధవృత్త యొక్క చుట్టుకొలతని కనుక్కోవడానికి ఫార్ములా అన్నమాట. πr ప్లస్ 2r కదా, ఇప్పుడు ఈ πr ప్లస్ 2r కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 22/7 ఇంటూ r ప్లస్ 2r. ఇప్పుడు 22r/7 ప్లస్ 2rని కనుక మనం ఎల్సిఎం చేసుకొని రాసుకున్నట్లయితే 22r ప్లస్ 14r/7 ఇప్పుడు 36. 22 ప్లస్ 14 అంతా 36/7r ఇదన్నమాట. సో ఈ 36/7r దీనికి మనం ఇప్పుడు ఇది చుట్టుకొలత, ఇప్పటివరకు మనం రాసుకుంది చుట్టుకొలత, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతను మనం నోట్ చేసాం. ఇప్పుడు వ్యాసం అంటే డయామీటర్, ఈ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో దీనికి మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో 36/7r ఈజ్ టు 2r. రేడియస్ r క్యాన్సిల్, 2 1s 2 18s, అప్పుడు 18:7 అనేది ఆన్సర్లో ఉండాలి. ఉందా? ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాడు చూడండి, 4 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘచతురస్రాకార కాగితం ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్స్ ఎత్తుగల ఒక స్తూపంగా మడవబడిన దాని ఘనపరిమాణం ఘన సెంటీమీటర్లలో అని ఇచ్చాడు, సమ్మిలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ సమ్లో మనం అంటే ఇప్పుడు దీర్ఘచతురస్రాకారం ఇది 4 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది లెంత్, బ్రెడ్త్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్. ఈ లెంత్ బ్రెడ్త్ 2 సెంటీమీటర్స్లో ఉన్నదాన్ని దీర్ఘచతురస్రాన్ని ఈ అంచుని, ఇక్కడ ఉన్నటువంటి అంచుని దీన్ని ఒకదాని మీద ఒకటి పడకుండా ఫోల్డ్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. ఇది 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ కిందది ఇక్కడ ఇలా రొటేట్గా సర్కిల్గా అయినటువంటిది ఉంది చూసారా, ఈ సర్కిల్గా అయింది ఏంటి, లెంతే కదా, ఇది ఎంత అవుతుంది అప్పుడు 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే. మనకు తెలుసు జనరల్గా సర్కిల్ ఉంది కదా, ఈ కింద ఉన్నటువంటి ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలతను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి సర్కిల్ యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, ఎంత సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. సో 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న 2 ఇక్కడున్న 4 క్యాన్సిల్ చేస్తే 2. అప్పుడు ఈ
ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివిజన్లో కింద డివైడెడ్ బై ఉన్నదాన్ని పైకి అవతలకి తీసుకెళ్తే 14/22. అప్పుడు 2 7s 2 11s అంటే 7/11. ఆర్ అనేది 7/11 అనేది ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనల్ని సమ్లో ఏం కనుక్కోమని అన్నాడు, ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్స్ ఎత్తుగల ఒక స్తూపంగా మడవబడిన దాని ఘనపరిమాణం ఘన సెంటీమీటర్లో ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. అంటే వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ ఏంటి, πr² అన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే 22/7 ఇంటూ ఆర్ అంతే 7/11 ఇచ్చాడు కదా, మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. 7/11 ఇంటూ 7/11 ఇంటూ హెచ్ అంటే హైట్ ఎంత ఇక్కడ 2 సెంటీమీటర్స్. సో 2. సో 7 7 1s 2s. కాబట్టి ఇప్పుడు పైన ఇక్కడ 2 × 2 4 4 7s 28 బై కిందంత 11 28/11 అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని భాగాహారం కనుక చేసినట్లయితే, డివిజన్ చేసినట్లయితే 1 2 2s 22 6 అప్పుడు 2 6/11 అనేది వస్తుంది సెంటీమీటర్స్ క్యూబ్. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో ఏమైనా వచ్చారా, 2 6/11 సెంటీమీటర్ క్యూబ్. యా, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇంతటితో ఒక క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నాకు మీరు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది చేయండి. కొంచెం నాకు వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.